ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న జంతువు ఇది ప్రపంచంలోనే రెండో తాగుబోతు. మొదటి జంతువు ఎవరో నేను మీకు వీడియో మధ్యలో చెప్తా. అలాగే ఇక్కడ మీకు ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది, కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ చెట్టు మీద ఒక పక్షి కూడా ఉంది. అలాగే పూర్తి వెజిటేరియన్ క్రొకడైల్ గురించి మీకు తెలుసా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న జంతువు పేరు లీమర్. ఇది నిజానికి మత్తుకు ఒక పెద్ద బానిస. అందుకనే ఇది ఎప్పుడు మిల్లీపేట్స్ అంటే మా సైడ్ వీటిని బండారు బసవన్న అని కూడా పిలుస్తారు. వీటి కోసం వెతుకుతూనే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే వీటికి మిల్లీపేట్స్ దొరుకుతాయో తీసుకొని వెంటనే నోటిలో వేసుకుంటుంది. నిజానికి మిల్లీపేట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఎప్పుడైతే దానికి ప్రమాదం అని భావించినప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఒక కెమికల్ ని రిలీజ్ చేస్తుంది. ఇంకా అదే కెమికల్ మత్తు కోసం మన లీమర్ కి కావాల్సి వస్తుంది. దాని తర్వాత లీమర్ ఈ కెమికల్ ద్వారా మత్తులో మునిగిపోతుంది. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ లీమర్ ప్రపంచంలోనే రెండో తాగుబోతని. ఎందుకంటే మొదటి స్థానంలో ఇప్పుడు కూడా మన మనుషులే ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇక్కడ కనిపిస్తున్న పక్షి పేరు పోటో బర్డ్. ఈ పక్షి యొక్క వింగ్స్ కలర్ బ్రౌన్ అలాగే లైట్ గ్రీన్ లో ఉంటుంది. అందుకని ఈ పక్షి ఎప్పుడు ఎండిపోయిన చెట్ల మీద కూర్చోడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ పక్షి ఆ ఎండిపోయిన చెట్ల మీద కూర్చున్న తర్వాత ఈ పక్షి కూడా ఆ చెట్టు యొక్క భాగం లాగానే అనిపిస్తుంది. ఇలానే ఈ పక్షి దానిని వేటాడే జంతువుల నుంచి రక్షించుకుంటుంది. ఈ పక్షి యొక్క నోరు చాలా పెద్దదిగా ఉంటుంది. దానివల్ల ఇది చిన్న చిన్న పక్షులను కూడా దాని ఆహారంగా చేసుకుంటుంది. ఈ పక్షి రోజు మొత్తం దాక్కొని ఒకే చెట్టు మీద కూర్చుంటుంది. ఇంకా రాత్రి అవ్వగానే దాని వేట కోసం బయలుదేరుతుంది. ఎందుకంటే పోటో బర్డ్ రాత్రి సమయంలో కూడా దాని కళ్ళు గబ్బిలంలాగా పనిచేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, కేరళలో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లేక్ లో నివసించే 70 ఏళ్ల ముసలి. ఈ ముసలి పేరు బాబియా. ఇది తన జీవితం మొత్తంలో ఒక్క మాంసం ముక్క కూడా తినలేదు. నమ్మకం ఏంటంటే ఈ భూమిపైన ఉండే అతి పెద్ద విష్ణు భక్తుడు ఈ బాబియా. 70 సంవత్సరాల వరకు ఓన్లీ గుడి ప్రసాదం తిని మాత్రమే బతికిందంట. చాలా మంది భక్తులు గుడికి వచ్చి వాళ్ళ చేతులతో ప్రసాదం తినిపించేవారు. చాలా సార్లు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు బాబియా లేక్ నుంచి వచ్చి దేవుడి దర్శనం అయ్యాక లేక్ లేకి మళ్ళీ వెళ్లిపోయేదంట. దాంతో పాటు భక్తులను ఇప్పుడు వరకు ఏమాత్రం ఇంజురీ చేయలేదు. కానీ బాబియా అక్టోబర్ 9, 2022లోనే చనిపోయింది. దీని గురించి ఎంతమందికి ముందుగానో తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.